ప్రశ్నలకి ఒక్క రోజుతో సమాధానం ఇచ్చేశారు నిన్న. జూలై 1వ తేదీన అసలే ఆర్థికంగా కష్టాల్లో ఉన్న రాష్ట్రం, అప్పుల పాలైన రాష్ట్రం, ఇంత పెన్షన్లు పెంచి సంక్షేమ పథకాలు గతంలో వైఎస్ఆర్సీపీ ఇస్తుంటేనే ఇన్ని సంక్షేమ పథకాలు ఇస్తుంటే రాష్ట్రం అధోగతి పాలవుతుంది అనుకున్న సందర్భాల్లో కూడా, ఇక మీదట సాధ్యం కావేమో అనుకున్న సందర్భాల్లో కూడా ఎస్ సాధ్యమే, అది సంపద సృష్టించగలిగినప్పుడు అని చంద్రబాబు చెప్పారు. దాన్ని నిన్న ప్రత్యక్షంగా చూశారు. తర్వాత వాలంటీర్స్ లేకపోతే పెన్షన్ ఇవ్వడం సాధ్యం కాదు, డెఫినెట్గా బ్యాంకులకు వెళ్ళాల్సిందే, బ్యాంకుల చుట్టూ తిరగాల్సిందే, ఎండైనా వానైనా చలైనా వెళ్ళి తెచ్చుకోవాల్సిందే, వాళ్ళు చచ్చిపోయినా కానీ మాకు సంబంధం లేదు అనేటువంటి రీతిలో ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత అప్పుడున్న సిఎస్ జవహర్ రెడ్డి ఆదేశాల మేరకు వెళ్ళి బ్యాంకుల దగ్గర క్యూలో నిలబడి పడిగాపులు కాయాల్సిన పరిస్థితిని మనం చూసాం. ఇది ఎలా సాధ్యమయ్యింది అనేది చాలా చిన్న ప్రశ్నే, కానీ చంద్రబాబు నాయుడికే సాధ్యమవుతుందని పవన్ కళ్యాణ్ కూడా అన్నారు. నేను డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా అన్నారు. అంటే ఈయనకే సాధ్యం అవుతుంది, ఇంకెవరికి సాధ్యం కాదనే చెప్పుకోవాలా? గోపి గారు, మనసు ఉంటే మార్గం ఉంటుందండి, నిబద్ధత ఉంటే ఖచ్చితంగా ఒక దారి ఉంటుంది దానికి. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే అది వ్యక్తిగతం కాదు కదండి, వ్యక్తిగత ఎవరైనా వ్యవస్థ అయినా సరే మేము అప్పుడు కూడా చెప్పాం, వాలంటీర్లు లేకపోతే మేము ఎట్టి పరిస్థితుల్లోనూ పెన్షన్లు ఇయ్యలేము. ఆ రోజున కూడా మేము చెప్పాం కదా, మీకు గుర్తుండుంటే మేము రిప్రజెంటేషన్ ఇచ్చాం ఎన్నికల కమిషన్కి. సచివాలయ ఉద్యోగస్తులు ఉన్నారండి, గవర్నమెంట్ ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళ ద్వారా మీరు ఇప్పించండి సార్ అని ఆ రోజున కూడా మేము ఇచ్చాం. సో వీ నో ద ప్రాసెస్ అండి. ఇవాళ అది వ్యక్తిగతంగా, నేను ఈ మాట వ్యక్తిగతంగా అనలేదు గోపి గారు. ఇప్పుడు ఒక వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తులుగా మనకు కనుక మనసులో నిజంగా అది చెయ్యాలి అనేటువంటి ఒక నిబద్ధత ఉంటే చేసి చూపిస్తామండి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ఒక్కరికే సాధ్యమా అంటే ఎస్, బికాజ్ ఒకటి ఆయనకి ఇంట్రికసీస్ ఇన్ ది సిస్టమ్ తెలుసు. ఒక అనుభవజ్ఞుడైనటువంటి ఒక అడ్మినిస్ట్రేటర్గా, రాజకీయ నాయకుడిగా ఆయన ఎలాగో ఉన్నారు, కానీ ఒక అడ్మినిస్ట్రేటర్గా చాలా సందర్భాల్లో సంక్షోభం వచ్చినటువంటి ప్రతిసారి కూడా బ్రహ్మాండంగా సంక్షోభం నుంచి బయటికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. 90s నుంచి మనం తీసుకుంటే ఎప్పుడు ఒక ఆర్థిక సంక్షోభం వచ్చినా ఇంకోటి వచ్చినా హీ హాజ్ ఆల్వేస్ టేకెన్ ది స్టేట్ అవుట్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ క్రిటికల్ సిచ్యువేషన్. సో నిన్న కూడా మనం చూస్తే మేము వచ్చే ముందర కూడా ఏం చెప్పాము, మేము ఎన్నికల ముందర కూడా ఇదే మాట, మేము ఒక హామీ ఇచ్చామండి ప్రజలకి. మేము వైఎస్ఆర్సీపీ కాదండి, అలివిగాని హామీలు ఇవ్వడానికి, దొంగ హామీలు ఇవ్వడానికి, బూటకపు హామీలు ఇవ్వడానికి మేము వైఎస్ఆర్సీపీ కాదు. మేము ఏది చేసినా సరే దాని వెనక ఒక వర్క్ ఉంటుంది, దాని వెనక ఒక హోంవర్క్ చేస్తాం. ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్ ఆర్ నాట్ పాసిబుల్. మీకు గుర్తుండుంటే 2019 ఎలక్షన్లకు ముందర సిపిఎస్ రద్దు విషయం మీద కూడా ఒక డిస్కషన్ అయినప్పుడు దానికి సంబంధించి ఒక కమిటీ వేశారు. అప్పుడు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేసి దాని వయబిలిటీ పాసిబుల్ కాదు అని చెప్పామని చెప్పలేదా? ఆ రోజున ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి? నేను వస్తే వారం రోజుల్లో చేసేస్తా, నేను వస్తే వారం రోజుల్లో రద్దు చేస్తా అన్నా అన్నాడు కదా. ఆ అన్న ఎక్కడ పోయాడో, ఈ తమ్ముడు ఎక్కడ పోయారో ఎవరికి తెలియదు, కానీ రద్దు అయితే కాలేదు. ఎందుకు రద్దు చేయలేదయ్యా అని చెప్పి అడిగితే ఏం చెప్పారు అంటే, ఆ రోజున మాకండి అవగాహన ఏముండిందండి, అవగాహన లోపం ఉండిందండి, తెలియలేదండి మాకన్నారు. సో వాళ్ళలాగా అవగాహన లేమున్నటువంటి వ్యక్తులు కాదండి ఇక్కడ ఉన్నది, వాళ్ళలాగా నిబద్ధత లేనటువంటి వ్యక్తులు కాదండి ఇక్కడ ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటిది నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఒక మాట మాట్లాడితే దానికి ఒక వాల్యూ ఉంటుంది, ఆయన ఒక హామీ ఇస్తే ఖచ్చితంగా చేస్తాడు అనే నమ్మకం ప్రజలకు ఉంటుంది. సో దాన్ని మేము నిలబెట్టుకోవాలి కదా గోపి గారు. సో ఆ రోజున మేము మాట్లాడినప్పుడు కూడా నిజమే, వాస్తవమే, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు, కానీ ప్రజల పరిస్థితి కూడా బాగాలేదు కదా. ప్రజలను అలా వదలలేం కదా మనం. ప్రజలకైతే మనం ఒక ఇమ్మీడియట్ రిప్లై చూపించాలి కదా, ఆ బాధ్యత మా మీద ఉంటుంది కదా. ఖజానాలో డబ్బులు లేవని చెప్పి మేము ప్రజల్ని అయితే మీరు ఇవాళ రోజున మీరు పస్తులు ఉండనని చెప్పలేం కదా. కుటుంబాలని ఆదుకోవాలి కదా, మేము పేదలను ఆదుకోవాలి కదా, మేము ఆ పనే మేము చేస్తామని చేసి చూపించాం. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అని అంటే, మీరు అన్న ప్రశ్న, వాలంటీర్ లేకపోతే చేయలేమన్నారు కదండి అంటే, అవును, 33 మంది చనిపోయారండి ఆ రోజున. 33 మంది ఎవరి వల్ల? పెన్షన్లు అందక, పెన్షన్ల కోసం, వైఎస్ఆర్సీపీ మాటల్లో చెప్పాలి అని అంటే పెన్షన్ల కోసం మండు టెండర్లో వెళుతూ సచివాలయాల వరకు వెళుతూ చనిపోయారు. అది మీరే చంపారు, మీరే బాధ్యత వహించాలని కదా అప్పుడు అన్నారు కదా. ఆ రోజున కూడా అంటే ఒక ప్రభుత్వం అనుకుంటే ఏం చేయగలదు,
వాళ్ళు కనుక నిజంగా అనుకోకపోతే ఏం చేయలేరో చెప్తాను నేను. ఆ రోజున కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ ఏం చెప్పింది, ఇళ్ళకెళ్ళి ఇవ్వండి అని చెప్పింది. ఇవ్వండి అని ఇన్స్ట్రక్షన్ కేంద్ర ఎన్నికల కమిషన్ నుంచి ఉంది. వీళ్ళు చేయలేదు. అది ఎందుకు చేయలేదు? సిఎస్ జవహర్ రెడ్డి అండ్ హిస్ బ్యాచ్ అందరూ కూడా ఎందుకు చేయలేదు? చేస్తే వాళ్ళకి రావాల్సినటువంటి క్రెడిట్ రాదు, వాళ్ళు ఏదైతే ఒక తప్పుడు ప్రచారం టీడీపీ మీద చేయగలుగుతున్నారో అప్పటి వరకు అది చేయలేరేమో అనేటువంటి ఉద్దేశంతో మాత్రమే చేయలేదు వాళ్ళు. కానీ వాళ్ళ అధికార దాహానికి ఆ రోజున 33 మంది ప్రాణాలు కోల్పోయారండి. మరి ఇప్పుడు మేమేం చేసాము? ఇప్పుడు ఇది ఎవరు చంపినట్టు అనుకోవాలి? వాళ్ళేమో మిమ్మల్ని అన్నారు, ఇప్పుడు మీరు ఇప్పుడు వాళ్ళని అంటారు. సార్ నేను ఒక విషయం చెప్తాను గోపి గారు, హత్య రాజకీయాలు, శవ రాజకీయాలు, శవాల మీద పేలాలు ఏరుకునేటువంటి రాజకీయాలు తెలుగుదేశం పార్టీ ఏ రోజున చేయదండి. వెరీ గుడ్. మాకు ప్రజలు చాలా ముఖ్యం. మేము ఆ రోజున చెప్పాం, తప్పు చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండు, తప్పు చేస్తున్నావు, ప్రజలతో నువ్వు చెలగాటమాడుతున్నావు, వాళ్ళ జీవితాలతో చెలగాటమాడుతున్నావు అని చెప్పాం. వినలేదు. ఏమైంది? ఇవాళ భయంకరమైనటువంటి ఒక ప్రైస్ పే చేశాడా లేదా? ఆ రోజున మేము ప్రజలను ఆదుకున్నామా లేదా? మీకు గుర్తుంటే గోపి గారు, ఈ మాట నేను చెప్పాలి. ఎందుకంటే ఆ రోజున కూడా మా నాయకులు పాపం ఎక్కడికక్కడ లైన్లలో నిలబడ్డటువంటి పేదల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర వాళ్ళకి ఒక ముద్ద అన్నం పెట్టించి మంచినీళ్ళు ఇచ్చి వాళ్ళని ఆ లైన్లలో నిలబడ్డ వాళ్ళని కూడా మా వాళ్ళు చూసుకున్నారండి. మేము అప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్నా సరే మేము ప్రజాహితంగానే పనిచేసాం.